BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా గార మండలం శాలికుండం కొండపై భక్తుల విశ్రాంతి కేంద్రంగా 3 ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. వీరవ సంతేశ్వర స్వామి, కాళియామర్దన వేణుగోపాల స్వామి, శ్వేతగిరి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తుల కోరికలు తీర్చే ప్రసిద్ధిగాంచాయి. కొండపై మెట్లు, రోడ్లు, ప్రకృతి వనాలు, వృక్షాలు మరియు చారిత్రక శాసనాలు ఈ ఆలయాల ప్రత్యేకతను చూపిస్తున్నాయి. భక్తులు పురాతన సాంప్రదాయాలను పాటిస్తూ ఆధ్యాత్మిక అనుభూతి కోసం ఇక్కడ తరలు చేస్తున్నారు. ప్రసాదం తీసుకొని పదమ్మా. ఈ శాలిహొండం కొండపై ఈ కొండకి శ్వేతగిరి అని నామకరణం ఎలా జరిగింది? శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ దేవస్థానం 5వ శతాబ్దం నాటికి చెందిన దేవస్థానం. దీనికి శ్వేతగిరి అనే నామం ఎలా వచ్చింది అంటే, దీన్ని మొట్టమొదట పరిపాలించిన వాళ్ళు శ్వేత చక్రవర్తులు, రాజుల నాటి దేవాలయం. ఆ శ్వేత చక్రవర్తి పరిపాలిస్తున్న సమయంలో వనిత అనేటువంటి ఒక వనిత మండలం మనకి ఉన్నది. వనిత మండలం అనే గ్రామం. ఆ గ్రామంలో రాణివారు ఉండేవారు. విష్ణుప్రియ ఆవిడ పేరు. ఆవిడ ఉంటున్న సమయంలో ఒక ఏకాదశి నాడు, భీష్మశుద్ధ ఏకాదశి నాడు వేణుగోపాల స్వామి వారి వ్రతం ఆచరిస్తుంటే ఈ శ్వేత చక్రవర్తి వస్తున్నానని కబురు పంపిస్తే, ఈ వస్తే నా వ్రతం భంగం అయిపోతుందని రాణిగారు అనేసరికల్లా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని ఆ విష్ణుప్రియ అనేటువంటి రాణిగారు వేడుకుంటే, అప్పుడు శ్వేత చక్రవర్తి కలలో మహావిష్ణువు కనిపించి, నాయన ఇటున్న వంశధార నదిని అటువైపు పంపిస్తే నీకు మోక్షం కలుగుతుందని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ శ్వేత చక్రవర్తి కలలో. ఆ విధంగా తీసుకొని వచ్చి ఇటున్న వంశధార నదిని అటు పక్కకు మార్చడం జరిగింది. మార్చిన తదనంతరం వారిద్దరికీ ఎడబాటు వచ్చిన తర్వాత మరలా స్వామివారు ఆ శ్వేత చక్రవర్తి కలలో కనబడి, నువ్వు శ్రీకూర్మం వెళ్ళి అంతమైపో అని అంటే, అక్కడికి వెళ్ళి శ్రీకూర్మంలో తపస్సు చేస్తూ అక్కడే శ్వేత చక్రవర్తి శివైక్యం పొందారు. అటువంటి సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇది శ్వేతగిరి ఎందుకు అంటే, ఆనాడు ఆ శ్వేతగిరి పరిపాలించాడు కాబట్టి, శ్వేత చక్రవర్తి పరిపాలించాడు కాబట్టి దీనికి శ్వేతగిరి అనే నామం వచ్చింది. తదనంతరం ఈ ఆలయం విధ్వంసానికి గురైన తర్వాత సుగ్గు వంశస్థులు దీన్ని మరలా పునర్వైభవాన్ని పునఃప్రతిష్ఠ చేసి దీని వైభవాన్ని అంతటినీ ఇప్పటికీ కూడా వాళ్ళ వంశీకులే
తరతరాలుగా వాళ్ళ వంశీకులే దీన్ని అర్చన సమేత లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణంతో ఇక్కడ కార్యక్రమం ముగుస్తుంది. ఇంతటి కార్యక్రమాన్ని అంతటినీ కూడా సుగ్గు వంశస్థులు తూచా తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా జరిపిస్తున్నారు. అలాగే ఆలయ అర్చకులు కూడా ఆయనకు సహకరిస్తున్నారు.